ఫ్యామిలీలో ఫంక్షన్స్ ఉంటే కలుసుకుంటూ ఉంటాం. ఖచ్చితంగా వీఆర్ ఆల్ ఆర్ మిస్సింగ్ కృష్ణ గారు. మొన్న మహేష్ని చూశాను గుంటూరు కారంలో. నాకు ఇమ్మీడియట్గా ఏడ్చేసాను ఆ టైంలో. మహేష్ నేను ఎప్పుడు చూడలే అంత బ్యాలెన్స్. కృష్ణ గారు కూడా అంతే, చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాడు. మహేష్కి అది వచ్చింది. కృష్ణ గారికి మంచి హ్యూమర్ ఉంది, మహేష్ కూడా మంచి హ్యూమర్ ఉంది. బట్ ఈజ్ అ వెరీ నైస్ సాఫ్ట్ పర్సన్. కానీ ఎప్పుడు ఎమోషనల్ కాలేదు. నేను ఎప్పుడూ ఎమోషనల్ అవుతానేమో కానీ ఆ రోజు మాత్రం నిజంగా నాకు ఐ నో హౌ మచ్ ఈ మిస్సెస్ హిస్ డాడ్. బట్ ఆ లోటు వాళ్ళు మాకు వీళ్ళు తక్కువ వాళ్ళు తక్కువ చూడలేదు. ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలో ఎంత ప్రేమ ఇవ్వాలో అందరు ఇచ్చారు. సో మా మధ్యన బాగుంది. గుంటూరు కారం సి ఒకటి నాకు తెలిసింది ఏంటంటే ఇట్ ఈస్ కలెక్టింగ్ వెల్. అది సూపర్ హిట్ కాకపోవచ్చు, బ్లాక్ బస్టర్ కాకపోవచ్చు, ఫ్యాన్స్ కొంతమంది డిసప్పాయింట్ అయ్యొచ్చు. బట్ మహేష్ సక్సెస్కి ఫ్లాప్స్కి అతీతం. యాజ్ అన్ యాక్టర్గా ఇట్స్ ఎ సూపర్ యాక్టర్ అండ్ హీ ఈజ్ లవ్డ్ బై వన్ అండ్ ఆల్. ఇది ఒక క్లాస్ కాదు, క్లాసు మాసు లేడీసు చిల్డ్రన్ అందరు హీరో. సో సహజం, ఫ్లాప్స్ అన్నీ చాలా సహజం. అది సహజం, హిట్స్ సహజం, ఫ్లాప్స్ సహజం. సో మహేష్ అవన్నీ దాటి వెళ్ళిపోయాడని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ రాజమౌళితో దే ఆర్ డూయింగ్ ఇట్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అ మ్యాసివ్ ఫిలిం వరల్డ్ వైడ్, పెద్ద సంచలనం అవుతుందని నమ్ముతాను. సో ఐఎమ్ హ్యాపీ వాట్ ఎవర్ we accept it, we take it with a pinch of salt.